పార్ట్ 2 వీడియో కాకతీయుల గురించి. పల్నాటి శ్రీ సాయి ట్యుటోరియల్. పల్నాటి వీరుల చరిత్ర సుమారుగా ఏ సంవత్సరాలు ఎవరు రచించారు? 1350 శ్రీనాథుడు. పల్నాటి వీరుల చరిత్ర శ్రీనాథుడు రచించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యం దండెత్తి ప్రతాపరుద్రుణ్ణి ఏ యుద్ధంలో ఓడించాడు? కాకతీయుణ్ణి ఓడించాడు. క్రీస్తు శకం 1323లో కాకతీయుల పాలన అంతమయింది. రుద్రమదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను, రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయిక అనే బిరుదు ఇచ్చేటువంటి వాడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు. 72 నాయంకర్లు ఉండేటువంటి వారు. వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునేటువంటి హక్కును కల్పించేటువంటి వారు. ఈ గ్రామాలని వారిని నాయంకర్లుగా వ్యవహరించేటువంటి వారు. ఎంవీఆర్ క్లాస్ బిట్స్, ఎగ్జామ్ బిట్స్. మోటుపల్లి శాసనం జారీ చేసినటువంటి వారు గణపతి దేవుడు. కాకతీయులు ఆరాధించిన దేవత కాకతి. రామప్ప ఆలయం నిర్మించిన వారు రేచెర్ల రుద్రుడు. రామప్ప ఆలయం సంబంధించి వరంగల్ ప్రాంతం విష్ణువు శివులను ఒకే చోట ఆరాధించడం గ్రానైట్ రాయితో నిర్మించారు. 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించిన వారు రుద్రదేవుడు. 1000 స్తంభాల ఆలయానికి సంబంధించి మరో పేరు 1000 స్తంభాల ఆలయానికి సంబంధించి రుద్రేశ్వర ఆలయం హనుమకొండలో ఉంది. ప్రత్యేక ఆకర్షణ ఏకశిలా నంది ఉంటుంది. ఈ కాకతీయుల కాలంలో నాటి గ్రంథాలు కుమార సంభవం, నన్నెచోడుడు, నీతిసారము, రుద్రదేవుడు, శివతత్వ సారము, మల్లికార్జున పండితారాధ్యుడు, పేరిణి నాట్యము. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి నాట్యం, యుద్ధ సమయంలో ప్రదర్శించబడేటువంటి నాట్యము. కాకతీయుల కాలంలో ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలుస్తారు. కాకతీయుల కాలంలో రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని రాచపొలం అని అంటారు. కాకతీయుల కాలంలో రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని రాచపొలం అంటారు. 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. నాడు అంటే కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతం. కరణం అనగా గ్రామంలోని భూ సంబంధిత రికార్డులను పర్యవేక్షించే అధికారి. తలారి గ్రామ రక్షక. కాకతీయ రాణి రుద్రమదేవి సంబంధించి వివాహం నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడు. మనవుడు ప్రతాపరుద్రుడు. తండ్రి గణపతి దేవుడు. ఈ కాకతీయ యువరాణి రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు. ఇటాలియన్ యాత్రికుడైన మార్కో పోలో ఎవరి ఆస్థానాన్ని సందర్శించి వారి పాలనా సామర్థ్యాన్ని ప్రశంసించాడు? రుద్రమదేవి. మార్కో పోలో అనేటువంటి ఇటాలియన్ యాత్రికుడు. అన్నపక్షి అనేది సంస్కృత పదం. అన్నపక్షి అనే పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. పౌరాణిక పక్షి హంసను కాకతీయ కళాతోరణం పైన 2 వైపులా ఉంచబడింది. మహామండలేశ్వర అనే బిరుదు గణపతి దేవుడికి ఉంటుంది. మహామండలేశ్వర అనే బిరుదు. ఇతని పాలనా కాలం ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. మహామండలేశ్వర బిరుదు గణపతి దేవుడు. ఇతని పాలనా కాలం స్వర్ణయుగంగా పిలుస్తారు. అతి తక్కువ కాలం కాకతీయ పరిపాలన చేసినటువంటి రాజు మహాదేవుడు. అతి తక్కువ కాలం కాకతీయ పరిపాలన చేసినటువంటి రాజు మహాదేవుడు. నీతిసారము అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించినటువంటి కాకతీయ మహారాజు రుద్రదేవుడు. అన్నపక్షి అనేది సాంస్కృతిక పదము. అన్నపక్షి అనే పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. పౌరాణిక పక్షి హంసను కాకతీయ కళాతోరణం పైన 2 వైపులా ఉంచబడింది. అన్నపక్షి. మహామండలేశ్వర బిరుదు గణపతి దేవుడికి ఉంటుంది. ఇతని పాలనా కాలం ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పరిపాలనగా చెప్పవచ్చు. గణపతి దేవుడి పరిపాలనా కాలం స్వర్ణయుగంగా పిలుస్తారు. అతి తక్కువ కాలం కాకతీయ పరిపాలన చేసినటువంటి రాజు మహాదేవుడు. నీతిసారము రచించినది రుద్రదేవుడు. ఏ కాకతీయ రాజు దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు? రుద్రదేవుడు. 1262 నుండి 1289 వరకు కాకతీయుల పాలన రుద్రమదేవి పరిపాలించింది. 1158 1195 వరకు
రుద్రదేవుడు పరిపాలించాడు. రుద్రదేవుడు 1199 నుండి 1262 వరకు గణపతి దేవుడు పరిపాలించాడు. చివరి కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు. కాకతీయుల పాలనలో మొదటి నలుగురు రాజుల వరుస క్రమం: రెండవ ప్రోలరాజు రుద్రదేవుడు, గణపతి దేవుడు, మహాదేవుడు. రుద్రేశ్వరాలయం హనుమకొండలో నిర్మించిన కాకతీయ రాజు రుద్రదేవుడు. రుద్రేశ్వరాలయం రుద్రదేవుడు. త్రిలింగ దేశం కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. ఏ కాకతీయ రాజు హనుమకొండ నుండి రాజధాని ఓరుగల్లుకు మార్చాడు? రుద్రదేవుడు. రుద్రదేవుడు రుద్రేశ్వరాలయము. కాకతీయులు తమ మొదటి రాజధాని హనుమకొండ నుండి పాలన ప్రారంభించారు. తిక్కన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించినవాడు తిక్కన కాకతీయుల కాలం నాటివాడు. కాకతి అనే దేవత యొక్క మరో రూపం దుర్గాదేవి. హొయసలలో ద్వార సముద్రానికి చెందినవారు. వీరు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. హొయసలలో బిత్తు విష్ణువర్ధన కాలంలో ప్రాముఖ్యత పొందారు. పాండ్యుల రాజధాని మదురై చేసుకొని పరిపాలించారు. పాండ్యుల రాజ్య పాలనలో వ్యవహారంలో చోళల పరిపాలన విధానాన్ని అనుసరించారు. మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనలను గురించి అధ్యయనం చేసే వ్యక్తిని చరిత్రకారుడు అంటారు. కాకతీయులు అను పేరు రావడానికి గల కారణం కాకతి అనే దేవత ఆరాధించిన కారణంగా కాకతీయులు అనే పేరు వచ్చింది. కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండడం వల్ల కాకతీయులు అని కొందరి భావన. ఇంతటితో పార్ట్ 2 కాకతీయుల చాప్టర్ అయిపోయింది.